ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 6వ తారీఖు జూలై నెల 2024 దేవుని జీవవాక్కు. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. మనం అనుకూల సమయమందు ఆయన మన మొర ఆలకించి ఆయన మనకు ఉత్తరం ఇచ్చి రక్షణ దినమందు మనల్ని ఆదుకున్నట్లుగా దేవుడు మనకి తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన రక్షణ దినమందు మనల్ని ఆదుకొని ఆయన మనల్ని రక్షించుకొని మనకి ఆయన అప్పగించినటువంటి బాధ్యత పని ఏంటి అంటే, ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో ఆ బంధింపబడినటువంటి వారిని బయటికి తీసుకొని రావటానికి, ఆ చీకటిలో ఉన్న వారిని వెలుపలికి తీసుకొని రావడానికి దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. ప్రజలకు నిబంధనగా దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. పాడైపోయిన దేశమును మరలా బాగు చేసి మరలా దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి, దేశానికి క్షేమమును కలుగు చేయడానికి దేవుడు మనల్ని ఆయన యొక్క నిబంధనగా నియమించి ప్రజలకు మనల్ని వాడుకుంటానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనకు అప్పగిస్తున్నటువంటి బాధ్యతను నీవు స్వీకరించు. ఆయన అప్పగిస్తున్నటువంటి ఆ బాధ్యతను నీవు భుజముల మీద వెత్తుకొని, ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే చీకటిలో ఉన్నారో, పాపములో ఉన్నారో వారు వెలుగులోకి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మనకి దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.